వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కలిసి పర్యటిస్తూ ఉన్నారు. ఆ తర్వాత తనతో విజయవాడలో కూటమికి చెందినటువంటి నాయకులు సమావేశమయ్యారు. అచ్చెన్నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఎంపీ పురంధరేశ్వరి గారు, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, నారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా తనతో సమావేశమయ్యారు. అయితే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆదేశాల ప్రకారం నేను ఇక్కడ పరిశీలనకు వచ్చాను. రైతులు చాలా నష్టపోయారు గమనించాను. అరటి, పసుపు, తమలపాకు మొత్తం మీద రైతులందరూ కూడా అన్ని రకాల పంటలు కూడా ధ్వంసమైపోయాయి. రైతుల కష్టాలు బాధలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ప్రధాని నరేంద్ర మోదీ గారి వాళ్ళ కోఆర్డినేషన్తో, వాళ్ళ సహాయ సహకారాలతోటి డెఫినెట్లీ రాష్ట్రానికి రైతులకు మంచి జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారితో కలిసి నేను పర్యటించినప్పుడు చూశాను. ఆయన కళ్ళల్లో నీళ్లు గారుతూ ఉన్నాయి. అంటే బహుశా రైతుల కష్టాలు చూసో లేకుంటే ప్రజల కష్టాలు చూసో తెలియదు. అంటే ఆ కాంటెక్స్ట్లోనే ఏదో కావచ్చు. కేంద్ర మంత్రి చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారి అంటే అంటే కుమిలుతున్న ఏమంటారు దాన్ని, అంటే బాధపడుతున్నారా, ఆవేదన అనాలా, ఏడుస్తున్నారు అన్న. చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో కన్నీళ్లు గారుతూ ఉన్నాయట. సో కాబట్టి రైతులకు మీకు మేలు చేస్తారు, మేలు జరుగుతుంది, ధైర్యంగా ఉండండి అని చెప్పి కేంద్ర మంత్రి గారు అయితే నష్టపోయినటువంటి ప్రజలకు, నష్టపోయినటువంటి రైతులకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారు. యాక్చువల్గా కేంద్ర మంత్రి దగ్గర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఉండాలి, ఈవెన్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ కూడా. కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వరుస పెట్టి పారిశుద్ధ్యం మీద, గ్రామీణాభివృద్ధి మీద సమీక్షలు చేశారట. తనకు పాపం జ్వరం వచ్చింది, వైరల్ ఫీవర్ రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. సో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి వైరల్ ఫీవర్ కాబట్టి ఇక విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే, అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రినా ఏమో, ఈ మంత్రుల శాఖలు గుర్తుకు లేవు పెద్దగా. వాళ్ళిద్దరూ అయితే కేంద్ర మంత్రి వెంబడి ఉన్నారు, అధికారులు కూడా కేంద్ర మంత్రి వెంబడి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో కన్నీళ్లు చూశామన్నారు. మరి ముఖ్యమంత్రి గారి కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఆ కన్నీళ్లకు కేంద్రం ఎంతవరకు కరిగి రాష్ట్రానికి సహాయం చేస్తుందో చూద్దాం. మనం కూడా హోప్ ఫర్ ది బెస్ట్, అంతేనా?